రైట్ ఇక సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మోడీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మోడీ రాహుల్ పై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ ఈ నెల 29 ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను నోటీసులు జారీ చేసింది. అభ్యర్థుల ఎన్నికల కోడ్ పాటించేలా చూసే బాధ్యత పార్టీ అధ్యక్షులదే అని ఈసీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మోడీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మోడీ రాహుల్ పై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ ఈ నెల 29 ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను నోటీసులు జారీ చేసింది. అభ్యర్థులు ఎన్నికల కోడ్ పాటించేలా చూసే బాధ్యత పార్టీ అధ్యక్షులదే అని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సంతోషి, మనం గమనించవచ్చు ఎలక్షన్ సమయము చాలా తీవ్రమైన ఎండల నేపథ్యంలో కూడా ఎలక్షన్ హడావుడి బాగా నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ మోడీ కావచ్చు, రాహుల్ కావచ్చు, ఇద్దరికి కూడా ఒక రకంగా షాక్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పిన నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపున జేపీ నడ్డా అలాగనే మల్లికార్జున ఖర్గేలకు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. అయితే ఎన్నికల కోడ్ పాటించేలా చూసే బాధ్యత పార్టీలదే కాబట్టి అలాగనే ఈ ఎన్నికల సమయంలో ఇరు పార్టీలు అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించిన అందరు నాయకులు కూడా ఎక్కడా కూడా ఆ కోడ్ ఉల్లంఘన జరగకుండా విద్వేష ప్రసంగాలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చూడాల్సిన బాధ్యత పార్టీలుగా ఉంది కాబట్టి వాళ్ళకు నోటీసులు జారీ చేస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద సరైన వివరణ కనుక ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుందని చెప్పిన హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరి ఎలాంటి వివరణ ఇస్తారు, తర్వాత అలాగనే మరి ఇంత హడావుడిగా ఎన్నికల సమయంలో మరి ఎవరైనా అంటే విద్వేష ప్రసంగాలు తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పు అంటున్న ఎన్నికల కమిషన్ వార్నింగ్ ను ఇరు పార్టీ ఎలా తీసుకుంటే తర్వాత మరి దీని మీద ఖచ్చితంగా పార్టీలలో ఎవరైతే ఎలక్షన్ అంటే ఎన్నికలకు వెళ్తున్నారో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రూల్స్ ఖచ్చితంగా పాటించేలా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.